నంద్యాల పట్టణంలో హృదయ విదారక ఘటన జరిగింది. వృద్ధాప్యంతో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ దంపతులు తమ కొడుకుకు భారం కాకూడదని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సంజీవ్ నగర్లో తీవ్ర కలకలం రేపింది. పోస్టల్ శాఖలో రిటైర్డ్ పోస్ట్మెన్ అయిన 65 ఏళ్ల అంకిరెడ్డి, 56 ఏళ్ల ఆయన భార్య అనురాధ మంగళవారం తమ ఇంట్లోని వేర్వేరు గదుల్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. వీరికి కిరణ్ కుమార్ రెడ్డి అనే కుమారుడు ఉన్నారు. వయసు మీద పడటంతో పాటు ఆరోగ్య సమస్యలతో ఈ దంపతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాము తమ కొడుకుకు భారం కావద్దన్న ఉద్దేశంతో ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు వృద్ధ దంపతులు తమ కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డికి వాట్సాప్లో సందేశం పంపారు. ఆ మెసేజ్ చూసి కొడుకు హుటాహుటిన ఇంటికి వచ్చారు. అప్పటికే తల్లిదండ్రులు విగత జీవులుగా కనిపించడంతో కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం తెలుసుకున్న నంద్యాల ఏఎస్పీ సుస్మిత, 2 టౌన్ సిఐ అస్టర్ భాషా, ఎస్ఐ సురేష్తో పాటు పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను కిందకు దించి పంచనామా నిర్వహించి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. టైపింగ్ చూసి డౌట్ వచ్చి ఇంటి కాడికి వచ్చేసరికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను వచ్చి 10 నిమిషాలు పట్టింది. 5 నిమిషాలు ఇద్దరు అమ్మ నాన్న హ్యాంగింగ్ తీసుకున్నారు. వాట్సాప్ ఏమని బీరోకి ఇస్తే ఒక చోటు ఉన్నాయి, బీరోలో జాగ్రత్త, కొంట్లో అమౌంట్ ఉంది, జాగ్రత్త, బాగుండు. నాకు కూడా డిప్రెషన్ ఎక్కువ అయిపోయింది, నేను ఉండలేకపోతున్నా, అమ్మ కూడా బాగాలేదు, నేను చేసుకుంటా అని చెప్పేసి చేసుకోండి. ఎన్ని గంటలప్పుడు మెసేజ్ పెట్టారు? 11:40కి. మీరు ఇక్కడ వచ్చేసరికి ఎంతైంది? 11 వచ్చేసాను. డిప్రెషన్ అన్నా మంచిగా, ప్రతి దానికి టాబ్లెట్లు అవి ఇవి, నాకు ఆరోగ్యం బాగాలేదు అనుకోవడం, ఆయన కొద్ది ఆయన ఉన్నాడు. అమ్మా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఏదైతే చూసుకోవచ్చు, నంద్యాల పట్టణంలో సంజీవ్ నగర్ లో తీవ్ర విషాదం అయితే చోటు చేస్తుంది. ఏదైతే వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా కొడుకుకు భారం కాకూడదన్న ఆవేదనతో వృద్ధ దంపతులు ఒకే ఇంటిలో వేరు గదుల్లో అయితే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే నంద్యాల పట్టణం నెలకొంది. ఇక పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే నంద్యాల పట్టణంలోని సంజీవ నగర్ లోని కోదండ రామాలయం వెనుక నివాసం ఉన్నటువంటి పోస్టల్ శాఖ రిటైర్డ్ పోస్ట్ మ్యాన్ అంకిరెడ్డి, 60 సంవత్సరాల వయసు గల అంకిరెడ్డి, అలాగే 56 సంవత్సరాల వయసు గల భార్య అనురాధ ఇద్దరు కూడా నిన్న ఇంట్లోని వేర్వేరు గదుల్లో అయితే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే మృతులు కిరణ్ కుమార్ రెడ్డి అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో కొడుకుకు ఇబ్బందిగా మారకూడదు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకైతే తెలుస్తోంది. అంతేకాకుండా ఈ అఘాతానికి పాల్పడినట్లు కూడా ప్రాథమిక విచారణలో అయితే పోలీసులకు వెల్లడైంది. ఆత్మహత్యకు ముందు కూడా తమ కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డికి అయితే తల్లిదండ్రులు వాట్సాప్ సందేశం కూడా పంపినట్లు కూడా తెలుస్తుంది. ఆ సందేశాన్ని చూసినటువంటి కుమారుడు వెంటనే హుటాహుటిన ఇంటికి చేరుకోగా అప్పటికే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉరి వేసుకొని విగత జీవితులై కనిపించినటువంటి దృశ్యాలను చూసి కొడుకైతే కన్నీరు మున్నదైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే స్థానికంగా నంద్యాల ఏఎస్పీ సుస్మిత, 2 టౌన్ సిఐ అస్టర్ భాషా, ఎస్ఐ సురేష్తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను అయితే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం మీద పంపించారు. అయితే ఈ ప్రధానంగా ఏదైతే ఈ ఆత్మహత్య గల కారణాలు వయోభారమా, లేకపోతే ఆరోగ్య సమస్యలా, లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. మాధవి, రైట్. అంటే తండ్రి కొడుకులు అంటే వాళ్ళంతా కలిసి ఉండట్లేదా? మనకు అందుతున్న సమాచారం మేరకు ఏంటంటే ఇంట్లో అంటే ఎవరు లేనప్పుడు, కొడుకు లేనప్పుడు, తల్లిదండ్రులు ఇద్దరే ఉన్నప్పుడు ఏదైతే ఈ అఘాతానికి పాల్పడినట్టు తెలుస్తా ఉంది. అయితే అది కొడుకు ఆ సమయంలో ఆత్మహత్య చేసుకున్న సమయంలో
బయటికి వెళ్ళాడా లేకపోతే వేరే ఊరికి వెళ్ళాడా అన్నది కూడా ఇంకా మనకైతే తెలియని పరిస్థితి మాది. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. ప్రధాని నరేంద్ర మోడీకి ఒక తల్లి రాసిన భావోద్వేగ